మై డియర్ చిల్డ్రన్స్, మెడిటేషన్ సెషన్కు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మన శ్వాసను గమనిద్దాం. మన మనసు ప్రశాంతంగా ఉంటే చదువు బాగా వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, భయం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు. రోజు ధ్యానం చేసే పిల్లలు రేపటి విజేతలు. పిల్లలు ప్రతిరోజు మీ వయసు ఎంతుంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యాన పద్ధతి: నిటారుగా కూర్చోవాలి, కళ్ళను మెల్లగా మూసుకోవాలి, నెమ్మదిగా శ్వాస పీల్చి వదలాలి. మనసులో నేను ప్రశాంతంగా ఉన్నాను అని అనుకోవాలి. చివరిగా చిరునవ్వుతో కళ్ళను తెరవాలి. ప్రతినిత్యము ధ్యానం చేస్తే కోపం, భయం తగ్గుతాయి. మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాము. రోజు ధ్యానము చేస్తే మనసు ప్రశాంతం అవుతే ఏకాగ్రత బాగా వస్తుంది, చదువులో బాగా రాణిస్తారు. రోజు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతం అవుతే కోపం, భయము పోతుంది, సంతోషంగా జీవిస్తారు. రోజు ధ్యానం చేస్తే ఎన్నెన్నో లాభాలు, మరెన్నో లాభాలు. అందుకే ప్రతినిత్యం ధ్యానం చేయాలి. పిల్లలు, స్ఫూర్తిని పెంచే ఒక కథ చెప్తాను. ఒక గ్రామంలో రాము అనే 8 ఏళ్ల బాలుడు ఉండేవాడు. ఒకరోజు సైకిల్ నేర్చుకుంటూ పదే పదే పడిపోయాడు. నేను నేర్చుకోలేను అని నిరాశపడ్డాడు. అప్పుడు అతని దృష్టికి ఒక చిన్న చీమ కనిపించింది. ఆ చీమ తనకన్నా పెద్ద ఆహారపు ముక్కను మోసుకుంటూ గోడ ఎక్కుతుంది. అది చాలాసార్లు కింద పడిపోయింది, కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. రాము ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. చివరకు ఆ చీమ తన ఆహారాన్ని పైకి తీసుకెళ్ళింది. అది చూసిన రాముకు ధైర్యం వచ్చింది. చిన్న చీమ ఇన్నిసార్లు ప్రయత్నించి గెలిచింది, నేను ఎందుకు సైకిల్ నేర్చుకోలేను అని అనుకున్నాడు. మళ్ళీ సైకిల్ ఎక్కి ప్రయత్నించాడు. నమ్మకంగా తను చేయగలను అనే ధైర్యంతో కొద్ది రోజుల్లోనే బాగా నేర్చుకున్నాడు. ఈ కథ ద్వారా మనము ఓటమి వచ్చినా నిరాశ పడకుండా మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రయత్నిస్తే విజయం తప్పకుండా వస్తుంది. ప్రయత్నమే విజయానికి మొదటి మెట్టు అని అర్థం చేసుకోవాలి. ఓటమి వచ్చినా ఎప్పుడూ ఆగిపోకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. మన గమ్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అందుకే పిల్లలు, మీరు ప్రతినిత్యము ధ్యానం చేయండి, అద్భుతంగా జీవించండి.